మీనా అయితే బాలుతో ఇలా చెప్తూ ఉంటుంది. మన రవి శృతిని ప్రేమిస్తున్నాడంట. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని ఎలా ఒప్పించాలా అని రవి భయపడుతున్నాడంట చెప్పడానికి అని అయితే అంటూ ఉంటుంది మీనా. బాలు అయితే ఆ విషయం తెలియగానే అవునా అని షాక్ అవుతూ ఉంటాడు. నాకు ఆ విషయంలో ఎప్పటి నుంచో డౌట్ ఉంది. కానీ ఆడు ఫ్రెండ్ అనేసాడు. కానీ ఆడింతవరకు తీసుకొచ్చాడా? అయినా ఆ డిఎం కూతుర్ని ఎలా ప్రేమిస్తాడు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు బాలు. అలా మాట్లాడుతున్న బాలుతో అయితే మీనా ఇలా అంటుంది, ఏంటి ఎక్కువ గట్టిగా మాట్లాడకండి, మీ అమ్మ వినిస్తే మళ్ళీ పెద్దగా రచ్చ అవుతుంది అనేది అంటూ ఉంటుంది మీనా. ఆ మాటలకి మా అమ్మ వింటే రచ్చ ఏమవ్వదు, మా అమ్మకి ఇష్టమే, ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, ఆ డబ్బున్న సంబంధాలంటే మా అమ్మకి ఏ పాకులాడే పడైనా పెళ్లి చేసేయాలనుకుంటుంది అనేది అంటూ ఉంటాడు బాలు మీనాతో. ఇక మీనా అయితే అయినా ఇది ఎక్కువగా రచ్చ చేయకండి, మీరు గొడవ చేస్తారని రవి చెప్పడానికి ఆలోచించాడు అనేది అంటూ ఉంది. ఇక బాలు అయితే మీనా రవి దగ్గరికి వెళ్ళి ఏంట్రా నువ్వు చేసింది, నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా అని చెప్పి అందరి ముందు తిడుతూ ఉంటాడు. నీ మీదకి రౌడీలను పంపించి నిన్ను కొట్టడానికి చూసిన ఆ డిఎం కూతుర్ని నువ్వు ప్రేమిస్తున్నావేంట్రా, నీకు ఏమైనా బుర్ర పనిచేస్తుందా అని చెప్పి కార్నర్ పట్టుకొని అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఇది కానీ సీరియస్ అయితే మాత్రం నేను ఊరుకునేదే లేదు, నువ్వు తన్నే మర్చిపో, తనకిచ్చి నిన్నైతే పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను, ఇంట్లో ఎవరు ఒప్పుకున్నా ఈ బాలు కూడా ఒప్పుకోడు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి రవికి అయితే చెప్తూ ఉంటాడు బాలు. ఇక మీనా అయితే ఏంటి ఆపండి అని చెప్పి అయితే సర్ది చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అయినా బాలు వినకుండా రవికి అయితే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న రవి అయితే చాలా షాక్ అయి భయపడుతూ ఉంటాడు. ఇక నాకు శృతికి పెళ్ళి అయినట్లే అని చెప్పి అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు రవి.